విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు లోనికి రాకుండా పోలీసులు ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు విద్యార్థులు. ఈ క్రమంలో గేట్ ఎక్కిన విద్యార్థి సంఘాల నేతలను కర్నూలు 3 టౌన్ సిఐ శేషయ్య లాఠీలతో కొట్టారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు చేతికి గాయం కావడంతో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు వాటిని విస్మరించారని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ వెంట వస్తే విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను చూపిస్తామని సవాల్ విసిరారు. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంతో పాటు విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద పెద్ద తరహాలో ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క విద్యార్థులను లోపలికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో యొక్క కంచెలను ఏర్పాటు చేసి ఈ యొక్క విద్యార్థులు చేస్తున్న నిరసనను అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క విద్యార్థులు కూడా తమకు న్యాయం చేయాలి, తమ సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. అసలు ఎందుకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు అంటారు, ఈ యొక్క డిమాండ్స్ ఏమంటారు? ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం యువగలం పాదయాత్రలు నారా లోకేష్ విద్యార్థులకి పెండింగ్లో ఉన్న విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తా అన్నాడు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు కేటాయిస్తా అన్నాడు. అయితే యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. ప్రధానంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. మేమేమో మెగా పేరెంట్స్ టీచర్స్ ఫీజు పెట్టి మేము రికార్డు బద్దలు చేశాం. గిన్నీస్ బుక్లు ఎక్కామని చెప్తున్నారు. గిన్నీస్ బుక్లు విద్యార్థి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించండి, గిన్నీస్ బుక్ ఎక్కడం కాదనేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంత్రులకి, కర్నూలు జిల్లాలో ఉన్న మంత్రికి, ఎమ్మెల్యేలకు మేము సవాల్ చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐతో రండి, ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఏ సమస్యలు ఉన్నాయో కూర్చున్నట్టు మీకు ఎస్ఎఫ్ఐ చూపిస్తుంది. మా సవాల్ని స్వీకరించి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సవాలుకి సన్నద్ధం అయితే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో మీరు దొంగ ఎమ్మెల్యేలు, దొంగ ఎంపీలు అనేసి మేము పరిగణించాల్సి వస్తుందని ఎస్ఎఫ్ఐగా విమర్శిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఉంది. ఈరోజు ఏదేమైనా కూడా విద్యార్థులు ఎటువైపు పోయినా, లేదా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, లేదా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నా, లేదా వాళ్ళ లైంగిక వేధింపులు గురవుతున్నా కూడా కూటమి ప్రభుత్వం అవేం లేవు. కేవలం వాళ్ళ రాజకీయ పబ్లిసిటీకి మాత్రమే పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. అప్పటికప్పటికి విద్యార్థులు నీరుగార్చే, వాళ్ళ ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి మాత్రమే చేపడుతుంది. కానీ ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడడం లేదు. ఏ యూనివర్సిటీలో, ఏ హాస్టల్లో, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో చూసినా కూటమి ప్రభుత్వం విద్యార్థులు చేస్తున్న మోసాలే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా విద్యార్థుల పక్షాన ఏ మాత్రం కూడా వాళ్ళకి న్యాయంగా చేసినటువంటి ఏది కూడా కనపడడం లేదు. రాష్ట్రంగా దాదాపుగా 3,400 కోట్లు పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఉండే. ఒకవైపు పీజీ విద్యార్థులు, బీటెక్ విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం మాత్రం ఒత్తిడి చేస్తుంది. మీకు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే మీ ఫీజు చెల్లించాలని చెప్పేసి ఒకవైపు మేనేజ్ ఒత్తిడి చేస్తుంది. ఒకవైపు నారా లోకేష్ గారు ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు తప్ప ఆచరణలో ఎటువంటి విడుదల చేయాలని పరిస్థితి మనకు కనపడుతుంది. ఒకవైపు మొన్ననే స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తారు. కానీ విద్యార్థులకు ఈరోజు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు విద్యార్థులు అంత నిర్లక్ష్యం? కూటమి ప్రభుత్వానికి సవాలు ఎదుగుతున్నా విద్యారంగం నెలకొని పరిష్కరించాలా, చట్టం 5 రోజుల లోపల లేని సెలవు అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి కుటుంబంతో హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున తాము ఆందోళన చేసి ఈ యొక్క అసెంబ్లీని కూడా ముట్టడిస్తామంటూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.